ది ఫ్యూచర్ ఆఫ్ ద కంట్రీ టు బీ ఇన్ ద గ్లోబల్ స్టేజ్లో ఇండస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకనామిక్ పవర్గా ఎమర్జ్ అయితేనే ప్రపంచంలో నిలబడతాం. వెదర్ వి లైక్ ఇట్ ఆర్ నాట్. మోస్ట్ ఆఫ్ ద వరల్డ్ డజంట్ లైక్ చైనా, బట్ దే స్టిల్ హ్యావ్ ద వండర్ఫుల్ రిలేషన్ విత్ చైనా బికాస్ దట్ ఈస్ ఫౌండ్ టు బి ఇన్ఎవిటబుల్. వాడు ఎకనామిక్ డామినేషన్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు. మీరు ఇట్ సీమ్స్ అంటే నార్మల్ పొలిటికల్ నరేటివ్లోమో అద్భుతాలు జరుగుతాయని చెప్తారు, దట్స్ పార్ట్ ఆఫ్ పాలిటిక్స్. కానీ మీరు I have measured at least 10 times unfortunately and wadaru. So you seems to be skeptical of the way India is progressing. I'm not telling you are critical, you are skeptical. Inka manamu cheptunna daniki actual ground lo jarugutunna daniki inka there's a gap. The gap between what is India and what we are talking about it. No, నేను అది చెప్పలేదు. Where we have to reach where we are, దాంట్లో గ్యాప్ ఉన్నది. ఆ గ్యాప్ని బ్రిడ్జ్ చేయాలి. నా పుస్తకంలో నేను వెరీ ఓపెన్గా రాస్తాను. దీంట్లో 2 సమస్యలు ఇండియాలో ఏంటంటే, ఒకటి మనకి భయంకరమైనటువంటి అపారమైన ఆత్మవిశ్వాసం, టు ది ఎక్స్టెంట్ వీఆర్ సో రొమాంటిక్ అబౌట్ అవర్ సెల్స్. రెండోది అపారమైన ఆత్మగ్లాని, సెల్ఫ్ డిస్గస్ట్, సెల్ఫ్ క్రిటిసిజం. ఇందులోనే రెండు తప్పు. వ్యవహారికంగా ఉండాలి. పదే ఒక విషయం చెప్పా, మనము ఇప్పుడు చైనా ఇంత గొప్ప దేశంగా వాళ్ళు ఎదిగిందండి ఆర్థికంగా, టెక్నాలజికల్గా. చైనాలో మనకు ఇలాంటి సమస్యలు లేవండి, మనకంటే ఎక్కువ సమస్యలు అండి చైనాలో. ఇంటర్నల్లీ మనకంటే ఎక్కువ సీరియస్ ప్రాబ్లమ్స్ వాళ్ళకున్నాయి. అయినా వాళ్ళు బిగ్ పిక్చర్ ముందు పెట్టుకుని వెళ్ళారు. మనము ఎవడు స్టేట్మెంట్ ఇచ్చాడని దాన్ని ముందు వెతుకుతుంటాం. ఎవడి స్టేట్మెంట్ మనం హైలైట్ చేయాలా, ఇవాళ రాత్రి 9 గంటల 9 o'clock షోని ఎలా మనం నింపాలి, దాంతో అక్కడ ఇద్దరిని ఒకళ్ళకి ఎగరిసి పెట్టి కొట్టుకునేటట్టు చేయాలి. ఇదే మనం ఆలోచిస్తున్నాం. వాట్ అబౌట్ ది బిగర్ పిక్చర్? 140 కోట్ల దేశంలో ముందుకెళ్ళడానికి ఏం చేయాలి, దాని మీద మనం దృష్టి పెట్టాలా. నేను 3 విషయాలు చెప్పాను. ఒకటి, నేషనల్ యూనిటీ మీద పూర్తిగా దృష్టి పెట్టాలి. దానికోసం ఏం చేయాలా, ఎఫర్ట్స్ అన్నీ చేయాలా. నేషనల్ యూనిట్. సెకండ్లీ, ఆర్థిక వికాసం మీద పూర్తి ఫోకస్ పెట్టాలండి. నెక్స్ట్ 10 to 20 years భారతదేశం మిగతా అన్ని పక్కన పెట్టి ఎకానమీ ఫోకస్ చేయాలి. ఎకానమీ ఫోకస్ అంటే దాని అర్థం ఏమంటే కేవలం కేంద్ర ప్రభుత్వం చేస్తుందని కాదండి. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు, కార్పొరేట్స్, మన దేశంలో డబ్బులున్న కార్పొరేట్స్ అందరూ కలిసి ఎకానమీని ముందుకు తీసుకెళ్లాలా. సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ ఈజ్ టెక్నాలజీ సార్. కొత్త ప్రపంచంలో, న్యూ వరల్డ్లో టెక్నాలజీయే మిమ్మల్ని పైకి తీసుకెళ్ళినా కింద తీసుకొచ్చినా టెక్నాలజీయే. కాబట్టి టెక్నాలజీ రంగంలో ముందుకెళ్ళాలి. అన్ఫార్చునేట్ అనే పదం నేను ఎందుకు వాడానంటే, ఈ టెక్నాలజీ రంగంలో విశేషంగా మనం చాలా వెనుకబడి ఉన్నాం. చాలా గ్రౌండ్ని మనం కవర్ చేయాల్సి ఉంది. ఇవాళ మనము మోడీ గారి ప్రయత్నం కారణంగా బుల్లెట్ ట్రైన్ తెస్తున్నాం. బట్ బుల్లెట్ ట్రైన్ ప్రపంచంలో 1966లో స్టార్ట్ అయింది. ఆఫ్టర్ 60 years మనం తెచ్చుకుంటున్నాం. మనం ఎహెడ్ ఆఫ్ కర్వ్ కైసే ఎలా వెళ్తాము? దాని గురించి ఆలోచించాలా. దాని గురించి మన ఇన్వెస్టర్స్ ఆలోచించాలా, మన ఇండస్ట్రీ ఆలోచించాలా, సెంటర్ అండ్ స్టేట్స్ ఆలోచించాలి. అది నేను ఈ బుక్లో సజెస్ట్ చేశాను. నోబడీ కెన్ డిఫర్ విత్ దట్ మ్యాక్రో పిక్చర్. ఆబ్వియస్లీ ఎవరు డిఫర్ కాలేరు. మీరు అన్నట్లు సినిసిజం మంచిది కాదు. వి షుడ్ నాట్ అండర్మైన్ అవర్ ఓన్ కంట్రీ. దిర్ ఇస్ నో డిఫరెంట్ ఎట్ ఆల్. మీరు అది కరెక్ట్గా చెప్పారు. ఈ ప్రొఫెషనల్ పెసిమిజం అండ్ సినిసిజం ఎప్పుడు దేశాన్ని ముందుకు తీసుకెళ్లేదు. కానీ అదే సమయంలో మీరు అల్ట్రా నేషనలిజాన్ని, సూడో నేషనలిజాన్ని కూడా మంచిది కాదని చెప్పారు. దట్స్ ఎ గుడ్ థింగ్. సో ఇదైనా అదైనా మంచిది కాదు. వీ షుడ్ హ్యావ్ ఎ రియలిస్టిక్ అండ్ ప్రాగ్మాటిక్. ఒక దేశం, మన దేశం బాగుపడాలని మనం కోరుకుంటాం. దాని అర్థం బాగుపడుతున్నా విమర్శించమని కాదు, బాగుపడకపోయినా పడుతున్నామని చెప్పుకోవడం కాదు. బాగుపడాలి, దానికి తగ్గట్టు కృషి కూడా చేయాలి. వీ విల్ ఓన్లీ హోప్ దట్ ఇండియా విల్ బీ ఎ వెరీ డిసిసివ్ ప్లేయర్ ఇన్ ది emerging so-called new world